రాష్ట్రంలో నూతన మద్యం పాలసీ అని చెప్పారు అధ్యక్ష. నూతన మద్యం పాలసీ అంటే ఏంటి అధ్యక్ష? 2014 నుంచి 19 వరకు 4398 ఇంచుమించు దుకాణాలు ఉంటే దాన్ని కుదించి 2938 షాపుల వరకు కుదించి ప్రభుత్వమే ట్రాన్స్పరెంట్గా మద్యం అమ్మకాలు చేస్తుంటే ఆ విధానాన్ని మార్చి నేను ప్రశ్నిస్తున్నాను అధ్యక్ష. నేను ప్రశ్నిస్తున్నాను వినాలా? ఆ విధానాన్ని మార్చి మళ్ళీ 3338 షాపులు అంటే 467 షాపులు పెంచి ఈరోజు మీరు టెండర్స్ ఇచ్చారు. టెండర్స్ ఇచ్చే విధానంలో భయంకరంగా రౌడీజం జరిగింది అధ్యక్ష, గూండాయిజం జరిగింది. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మీరు ఏం అడగదలుచుకున్నారు? అడగండి. అడుగుతున్నాను అధ్యక్ష. ఇది నూతన మద్యం విధానమా? ఇదే నూతన మద్యం విధానం అధ్యక్ష? మంత్రి గారు చెప్పిన దాని మీద మీరు సప్లిమెంటరీ అడగండి. దయచేసి మీరు అర్థం చేసుకోవాలి శ్రీనివాస్ గారు. మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం వినండి. మంత్రి గారు ఎవరైనా సరే, మీరే కాదు ఎవరైనా, మంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానం సంతృప్తికరంగా లేకపోతే దాని మీద ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మీరు పాల్ రాశారు, వదిలేయండి లేకపోతే మాకే వాటా ఇవ్వండి అన్నారు అధ్యక్ష. పేపర్లో బయట ఏమి రాసినా ఇక్కడ ఏమి దానికి లైబిలిటీ లేదు. బయట వచ్చినటువంటి ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఇక ప్రామాణికము కాదు. వాటాలు ఇస్తారా లేదా మీరు ఇక్కడి నుంచి పోతారా? ఇక్కడ వేయటానికి లేదు, మీరు టెండర్స్ వేయటానికి లేదు, మాకు వాటాలు ఇవ్వండి అని. కూర్చోండి, మీరు కూర్చోండి, దయచేసి కూర్చోండి. శ్రీనివాస్ గారు, ఎందుకు అంత గట్టిగా మాట్లాడుకోవడం దేనికి? ఇది ప్రశ్నోత్తరాల సమయం. మీరు మినిస్టర్ గారు చెప్పిన దాని మీద మీరు క్లారిఫికేషన్ కానీ అవన్నీ కాదండి. ఇక్కడ ప్రశ్నోత్తర సమయంలో బయట ఉన్నటువంటి అన్ని తీసుకొచ్చి ఇక్కడ చూపిస్తే అది కాదు. కూర్చోండి, దయచేసి కూర్చోండి. ప్లీజ్ సిట్ డౌన్. మంత్రి గారు ఎక్సైజ్ మినిస్టర్ గారు. అధ్యక్ష, ఇప్పుడు గౌరవ సభ్యులు మంత్రి గారు కూర్చోండి. శ్రీకాంత్ గారు కూర్చోండి ప్లీజ్. అప్రెంట్ గారు కూర్చోండి. ఎందుకు మీరు అందరూ ఎందుకు లేగుతారు? కూర్చోండి. అరే ప్లీజ్ సిట్ డౌన్. ప్లీజ్ శ్రీనివాస్ గారు, దయచేసి కూర్చోండి. మంత్రి గారు చెప్తున్నారు కదా, చెప్పండి. మంత్రి గారు కూర్చోండి ప్లీజ్. విజయనాథ్ గారు కూర్చోండి. మీరు అడిగి చెప్తున్నారు ఏనండి. శ్రీనివాస్ గారు మీరు అడిగిందని చెప్తున్నారు ఏనండి. అధ్యక్ష, గౌరవ సభ్యులు దువ్వాడ శ్రీనివాస్ గారికి మద్యం పాలసీ మీద ఇవాళ గుర్తొచ్చింది అధ్యక్ష. 2019-24 మధ్యలో అధ్యక్ష ఈ మద్యాన్ని వాళ్ళ సొంత జాగీర్లాగా వాడుకున్నారు అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు వారు చెప్తా ఉన్నారు, మేము షాపులు తగ్గించాము మళ్ళీ పెంచారని. మేము ఎక్కడ పెంచలేదు అధ్యక్ష, వాళ్ళే పెంచారు. తగ్గించి 2934 తగ్గించి మళ్ళీ 3396 షాపులు పెంచింది వాళ్ళ కాదా అధ్యక్ష? ఇప్పుడు మేము చెప్పి సమాధానం చెప్పాక చెప్పండి అని నేను మాట్లాడతా అని చెప్తా. ఇప్పుడు 3396 షాపులకి మేము పిలిచాం అధ్యక్ష. యాక్చువల్గా 10% మేము ఎవరైతే కళ్ళు గీత సోదరులు ఉంటారో వాళ్ళకి 10% షాపులు ఇవ్వడం